ఓకే. ఈ సూత్రం ఏం చెప్తుంది? గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి వృజ్జతీనాం కింగితి చ. ఓకే. ఈ సూత్రము 6-1-16. ఈ సూత్రం ద్వారా ఏమైతుంది? కిత్ గిత్ పరంగా ఉంటే, కిత్తులు గాని గిత్తులు గాని పరంగా ఉంటే సంప్రసారణం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి గిత్ వత్తు భావం వస్తుంది కొన్నిటికి కదా. ఏవైనా తెచ్చుకుంటాము, సో అప్పుడు అది కూడా గిత్తులాగా పరిగణిస్తాం అనమాట. అందుకని కిత్ గాని గిత్ గాని ప్రత్యయం పరంగా ఉంటే, సో వాటికి ఎన్నులకి ఇక్కులు ఆదేశం వస్తాయి. మరి ఎన్నులు ఏంటివి, ఇక్కులు ఏంటివి అంటే యవరాల అవి ఎన్నులు. ఇక్కులు అంటే ఈ ఊ రి రి. సో వీటికి అది ఆదేశాలు వస్తాయి అన్నమాట. ఏవి? యాకి ఇకారము, వాకి వకారానికి ఉకారము, రేఫకి ఇక రకారం అని చెప్పకుండా రేఫ అని చెప్తాం అనమాట. సో రేఫకి రికారం, లకారానికి రికారం ఆదేశాలు. అయితే సో మనకి ఇక్కడ ఒక ధాతువు కనిపిస్తుంది. ఏది? వ్యధ కనిపిస్తుంది. వ్యధలో 2 ఉన్నాయి, వకారము ఉంది, యకారం ఉంది. ఈ రెండిట్లో నేను దేన్ని తీసుకోవాలి అంటే యకారాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే ఏం చెప్పాను నేను? అచ్చుతో ఉన్నది అని చెప్పాను కదా. ఇప్పుడు సంప్రసారణం ఎప్పుడైతే చేస్తావో దాంట్లో అచ్చును కూడా కలిపేసుకుంటాం. ఆ 2 కలిపి అదైపోతుంది అనమాట. ఓకే. అందుకని ఈ యకారం మొత్తం కంప్లీటెడ్ గా ఏంటి? ఈ అన్నమాట అక్కడ. అవును. అంటే ఏంటి? వ్ ఈ. సో ఇప్పుడు మా కంప్లీట్ గా ఉన్న లెటర్ ఏంటి? అందులో యకారం. వకారం కంప్లీట్ గా లేదు కాబట్టి దాన్ని తీసుకోము. అర్థమైందా? ఓకే. సంప్రసారణం ఎప్పుడైతే చేస్తావో ఏం కావాలి? కంప్లీట్ లెటర్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఏ ఉందనుకోండి, ఏ ఉంటే ఏ మొత్తానికి ఈ వస్తుంది అంతేగా. అర్థమైందా? ఈ యకార గుణింతాలు ఏ వచ్చినా సరే దానికి ఈ వస్తుంది. వకార గుణింతం ఏదొచ్చినా సరే ఊ వస్తుంది. అది ఇప్పుడు కంప్లీట్ టోటల్. అమ్మ ఇప్పుడు వేదాకి ఏం రాసుకోవాలి? మీరే చెప్పండి, నేను చెప్తున్నా కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడ ఏమొస్తుంది మీరు చెప్పండి. ఈ దా మరి వకారం ఏం చేస్తారు? వి విధ. వి విధ. విధ. అది అంటే వకారం కూడా కలుపుకోవాలి. కలుపుకోవాలి ఉంది కదా. దాన్ని ఏం చేస్తారు? డిలీట్ చేస్తారా? లేదు. విధ అవుతుందండి. విధ అవుతుంది. తర్వాత రెండోది వర్ష ధాతు ఉంది. సో విత్ అని పెట్టుకోండి, ఎందుకంటే మనం తా ప్రత్యయాన్ని తెచ్చుకుంటాం అక్కడ. సో విత్ తా ఏమైంది? అది విత్త. ఈ దకారం ఏమైపోయింది? తకారంగా మారింది. వావసానే. ఓకే. విత్త అయింది అది. అట్లా అన్నమాట. సరే ఓకే అమ్మా. అదే మాకు అర్థమైన వరకు చేస్తాము. డౌట్స్ ఉంటే రేపు చూద్దాం. టైం అయిపోయింది. అన్నిటికీ తకారమేనమ్మా. తకారం అంటే అదే గిత్తులమ్మా. ఏమన్నా గానీ గిత్తులు ఏమేమి ఉన్నాయి మీకు? కిత్తు ప్రత్యయాలు ఏంటి చెప్పండి? కిత్తు ప్రత్యయాలు ఏంటి చెప్పండి ఒకసారి. తవతు, ఇంకా లెప్ వస్తుందా? లెప్ వస్తుందా? వస్తుందా? రాదు. త్రిచ్ వస్తుందా? రాదు. చకారం హలంతం. సో చకారం పోతుంది అందులో, చిత్ అవుతుంది. అది చిత్తు రాదు. అర్థమైందా? సో అట్లా కకారం ఇత్తు, కకారం ఇత్తు, కిత్ అవి చెప్పండి. ఇది తకారమే కదా. దాంట్లో ఎక్కడెక్కడ వస్తాయో అవి చూసుకొని చేయండి. ఓకేనా?